అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది చాణక్య తెలుగు మీడియా. ఈ రోజున మన చాణక్య స్టూడియోకి అతిథిగా వచ్చిన వ్యక్తి వచ్చింది జాన్ డానియల్ నోబుల్. ఈ పేరు మచిలీపట్నంలో పెద్దగా తెలియకపోవచ్చు, కానీ మొట్టమొదటిసారి వైఎస్ఆర్సీపీ పార్టీని మచిలీపట్నంలోకి తీసుకొచ్చి మొట్టమొదటి వ్యక్తి ఈ జాన్ నోబుల్ డానియల్ నోబుల్. ఎందుకు అంటే అసలు ఏంటి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ మొట్టమొదటి మచిలీపట్నం మొట్టమొదటిగా తీసుకొచ్చిన ఈ వ్యక్తి కనుమరుగైపోవడానికి కారణాలు, ఇప్పుడు టీడీపీ పార్టీలో మద్దతుదారుగా ఉండాల్సిన అవసరం ఏంటి, అసలు దళితులకై పోరాటాలు ఎన్నో చేశారు, అసలు దళితుల కోసం ఈ పోరాటాలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇవన్నీ వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం. నమస్తే సార్. సార్ ఏం సార్ ఈ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు తీసుకొచ్చారని చెప్తున్నారు, ఫస్ట్ మేము నిజంగా మొట్టమొదటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు. మేము ఆయన ప్రజల పట్ల కలిగిన ఆకాంక్షకి ముగ్ధులమయ్యి ఆయనతో పాటు నడవాలని, ఆ రకమైన ఆశయాన్ని మనం కూడా కలిగి ఉండాలని రోడ్డు ఎక్కినాం. అటు సమయంలో పేర్నాయని గారు 2004లో రాజశేఖర రెడ్డి గారు కాళ్ళకి సాష్టాంగ నమస్కారం పడి సీట్ తెచ్చుకొని ఆ నాయకత్వాన్ని బలపరిచి ఆ నాయకత్వం కింద నడిచిన ధర్మిలా మేమందరం నాన్నగారి నాయకత్వాన్ని నమ్మి ఆయన్ని మేము హక్కును చేర్చుకొని ఆయన కోసం ప్రయాసపడ్డాం. సరే, యుక్త వయసులో మాకు అంత తెలియదు కాబట్టి మేము పనిచేసాము. 2009లో నాన్నగారి కోసం ప్రతి చోట క్యాంపెయినింగ్ చేసాము. ఆ వ్యాన్ మీద మేము కూడా ప్రచారం చేసాము. వీ హ్యావ్ సమ్ ప్రూఫ్స్ అట్ దట్ టైం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక ఆయన కుటుంబాన్ని గాలికి వదిలేసి నీళ్ళు వదిలేసి నాకు సంబంధం లేదన్నట్టు ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయి ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన మచిలీపట్నంలో రాజశేఖర రెడ్డి గారి కుమారుడి కొరకు వాయిస్ ఇచ్చే ఏ వ్యక్తి లేకపోవటాన్ని గమనించి నేను రోడ్డుకి వ్యక్తిగతంగా టెంట్ వేసి రేవతి సెంటర్లో నిరాహార దీక్ష చేసి రైలు రోగులు చేసి రోడ్డు రోగులు చేసి జైలుకి వెళ్ళి సీఎం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని అనే ఒక వాయిస్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళాం బాధ్యతాయుతంగా. దైవ అనుగ్రహం ఏమో నాకు 2007లో రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో నా బంధుత్వం ఏర్పడి నా వాళ్ళ అమ్మాయిని నేను చేసుకుంటానని దైవానుగ్రహం దేవుడు నాకు ఇచ్చిన వరం కింద భావిస్తున్నాను. ఎనీవేస్, ఈ లోకల్ నాయకుడి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా గమనించిన వాడిని. ఆ రోజునే ఈయన మనుషుల్ని ఎట్లా అవకాశవాదంగా వాడుకుంటాడు, అన్నం పెట్టినప్పుడు సొమ్ము ఎట్టా పెడతాడు, ఇవన్నీ తెలుసుకొని ఓహో ఈజ్ నాట్ ఎ రైట్ మ్యాన్ అని గమనించి ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారితో నేను డిస్కషన్ కూడా చేశాను. నాన్నగారు ఈయన రైట్ పర్సన్ కాదు, ఈజ్ నాట్ జెన్యూన్ అని. జగన్ గారే నాకు స్వయం చెప్పింది, ఈయన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వర్గం మన వర్గం కాదు, అయినా కానీ నువ్వు ఫైట్లో ఉండు, నీ పని నువ్వు చేయి, నేను చూసుకోవాలి. అన్నప్పుడు మేము చిత్తశుద్ధితో ఎంతవరకు మేము కష్టపడగలము జగన్ వ్యవసాయాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసి, అతను వైఎస్ఆర్సీపీ లేదు, ఆ ప్లాట్ఫామ్ మీద మేము చాలా హార్డ్ వర్క్ చేసాం. ఒక వాయిస్ని హెడ్ క్వార్టర్స్ నుంచి స్టేట్ దాకా వినపడేలాగా చేసాం. ఆ తర్వాత నాని గారు నన్ను థ్రెటన్ చేశారు, నువ్వు టెంట్ తీసేయి, నువ్వు ఎట్ట చేస్తావు చూస్తా. జగన్ గారి కోసం నువ్వు చేయొద్దు, నువ్వు తీసేయి. జగన్ గారు ఆయన సంతకం పెడతాను కూడా ఈయన వెళ్ళలేదండి ఆ రోజున. జగన్ గారిని సీఎం చేయాలని సంతకం పెడతాను కూడా ఈ మనిషి అన్న. ఈరోజు నా తోలు తీసి చెప్పులు కొడతా, ఇంకొక పోలీసు దాంట్లో వేస్తా, ఏవి చెప్తున్నాడు. మరి ఆ రోజున ఈ వ్యక్తిత్వం ఏమైందో మరి అవకాశవాదం ప్రజలు గమనించుకోగలరు. సరే, ఈ లోకల్ ఏ నాయకుడిని ఎదగనకుండా, అంటే కాపులు అంటే ఈయన ఒక బ్రాండ్ అంబాసిడర్ కింద తాను ప్రొజెక్ట్ చేసుకొని మిగిలిన మంచి మంచి నాయకులు ఎంతోమంది ఉన్నారు కాపు కులంలో, మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, సమాజంలో ఎంతో సేవ చేస్తున్న మచిలీపట్నంలో మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని బెదిరించి భయప్రాంతం చేసి ఈయన రౌడీజం చూపించి వాళ్ళు ఎవరిని ఆన్ ప్లాట్ఫామ్ పబ్లిక్కి దగ్గర అవ్వకుండా జాగ్రత్త పడిన విధానం నేను ఏం గమనిస్తే అవన్నీ రాజకీయాలు ఎదగడానికి అదొక కేవలం ఈ రోజున ఆయన రోడ్డు మీద ఉన్నాడంటే ఏ ఒక్క వ్యక్తిని ఎదగనోకుండా మిగిలిన కులాలతో వాళ్ళతో మేకులు పెట్టి సింపుల్ ఎగ్జాంపుల్ అండి.
దళితుల్ని అలా ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు వాడుకుని ఒక పావు కింద వాడడం తప్పించి ఓకే. మిగిలిన పొలాలని థ్రెటన్ చేయడానికి ఎంతో మంది కాపుల మీద మంచి మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుల మీద ఎస్సీ ఎస్టీలను పెట్టి అట్రాసిటీ కేసులు పెట్టి చాలా భయభ్రాంతులు చేయడం, ముస్లిమ్స్ మీద పెట్టించాడు, బీసీల మీద పెట్టించాడు. సత్యం రికార్డులో ఎన్నో కేసులు ఉన్నాయి నాయకుల మీద. ఈయన స్వయంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించాడు దళితులను వాడుకో. దానికి తప్పించి దేన్ని వాళ్ళ దాని ఒక్కదానికే వీళ్ళు పుట్టారు అన్న రీతిగా తయారు చేసి వీళ్ళు నాయకత్వాన్ని పనికిరారు. వీళ్ళని వాడుకుని వదిలేసి ఒక టిష్యూ పేపర్ కింద చేసుకుంటూ వచ్చిన విధానం గమనించి నేను స్లోగా నాని గారిని విభేదిస్తూ మొదలుపెట్టాను. సో పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఎవరు రావడానికి లేని రోజున జగన్ గారికి ఆల్టర్నేటివ్ సోర్స్ ఈయన అయ్యాడు. సో ఇంకా అప్పుడు నేను ఇంత విభేదిస్తానే మా ఫైట్ని కొనసాగించాను. మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మీకు ఎటువంటి ఇదేంటిది వాళ్ళు ఇలా చేస్తున్నారు అన్నప్పుడు మరి మీరు జగన్మోహన్ రెడ్డితో మీకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది కదా, మరి చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేని పరిస్థితి. రైట్. ఆ టైంలో నాకు కృష్ణా జిల్లా యూత్ ప్రెసిడెంట్ రావాల్సిన ఒక పదవిలో ఉన్నాను. హైదరాబాద్లో హెడ్ ఆఫీస్లో జరుగుతుంది. కృష్ణా జిల్లా నుంచి చాలామంది ఒక 50-60 మంది అన్ని వర్గాల నుంచి వచ్చారు. నోబుల్ అనే వ్యక్తి మంచోడు ఎంతో. అప్పటికి నేను కైకులూరు ఓదార్పు యాత్రకి ఇన్ఛార్జింగ్ చేశాను. కైకులూరుకి ఇన్ఛార్జింగ్ అంటే జగన్ గారు రూట్ మ్యాప్ ఆ కోఆర్డినేషన్ అంతా చేసింది. కృష్ణా జిల్లాకి ఇన్ఛార్జ్ మాకు కోటంరెడ్డి సేదారెడ్డి గారు అప్పుడు ఇన్ఛార్జ్. మేము ఆయనకి రిపోర్ట్ చేయడం జరిగింది. సో అట్లా మంచి వర్క్ చేస్తున్నాము. మంచి జిల్లాలో అందరి నాయకులకు తెలుసు. ఆ రోజున కొడాల నాయన గారు ఎలా ఇప్పుడు వచ్చిన వాళ్ళు పెరిగినాను. ఆ బిఫోర్ ఎవరు లేరు, కష్టపడిన వాళ్ళు మేము. సో చేస్తున్నప్పుడు నాని గారు భాను గారిని అడ్డం పెట్టి నాకు జిల్లా పదవి ఆపించారు. ఆ రోజున భాను గారికి నాని గారు అంటే ఏంటనేది అంత గ్రాహ్యం కాదు. మొన్న రీసెంట్ జరిగిన మినిస్ట్రీ మార్పు చేతుల్లో వాళ్ళ కొడుకే రోడ్డు మీద నుంచొని తగలబెట్టి పేరు నాని అనే ఒక దురహంకారి ఒక ద్రోహి వల్ల మా నాన్నకి మినిస్టర్ పదవి అయిపోయిందని స్వయంగా వాళ్ళ కొడుకే రోడ్డు మీద మాట్లాడింది. ఏంటి మినిస్టర్ పదవుల దగ్గర కూడా పేరు నాని గారికి అంత పట్టుందా? మినిస్టర్ పదవులు అంటే అసలు జిల్లాలోనే ఈయన తప్ప ఇంకో కాపు నాయకుడు రాకూడదండి. ఈ మచిలీపట్నం కూడా మినిస్టర్ తీసేసి ఎమ్మెల్యే చేయడం జరిగింది కదా. మినిస్టర్ తీశారు. ప్రతి వ్యక్తికి 2.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అయితే ఈయన చేసిన జిల్లాలో ఉన్న హీరో ఉన్న కృష్ణా జిల్లా పార్టీ వైఎస్ఆర్సీపీ సర్వనాశనం అయిపోవడానికి ఒకే ఒక కారణం పేరు. ఈయన చేసిన కుళ్ళు కుతంత్ర రాజకీయాలు, ముసుగు రాజకీయాలు ప్రజలకి వ్యక్తం పుట్టింది. ఈ కృష్ణా జిల్లా నాశనం అవడానికి ద వన్ అండ్ ఓన్లీ రీజన్ పేరు. సింపుల్ ఎగ్జాంపుల్, మన కావూరు సాంబశివరావు గారు ఇప్పుడు మహాత్ముడు వచ్చాడు, ఆయన చేయగలిగిన డెవలప్మెంట్ చేశాడు. రెండోసారి రాగా స్వయంగా అసలు కావూరు సాంబశివరావు గారే చెప్పారు, ఒరే నాని గారు పేరు నాని అనే వ్యక్తి చాలా డేంజరు, జాగ్రత్తగా ఉండండి అని. ఆ తర్వాత మన బాడి రామకృష్ణ గారు వచ్చారు, మహాత్ముడు, ఎంతో గొప్ప వ్యక్తి, ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన పెద్ద మనిషి. ఆయన నా ప్రాంతానికి నేను ఏదైనా మంచి పనులు చేశాను. పెద్ద కాపు అంత పెద్ద వ్యక్తిత్వాన్ని ఆడుకున్నాడంతే. రెండోసారి ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. బాడి రామకృష్ణ గారు ఉన్నప్పుడే కదా మచిలీపట్నం ట్రైన్స్ రావడం. అసలు డెవలప్మెంట్ అనేది రియల్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. పబ్లిక్ కి ఒక సోర్స్ రియల్ డెవలప్మెంట్ అనేది ఈ పాస్ట్ వరల్డ్ లో అప్పుడు దాకా మచిలీపట్నం స్టేషన్ తీసే పరిస్థితుల్లో అది బాడి రామకృష్ణ వచ్చిన తర్వాత దాన్ని మరింత ఎస్టాబ్లిష్ చేసి దీన్ని హెడ్ క్వార్టర్స్ మచిలీపట్నం ఎంతో పేరుందని దాన్ని ఇవన్నీ తెచ్చాడు. తెచ్చిన రెండోసారి రానివ్వకుండా ఊర్లో కాలు పెట్టుకొని చేశాడు. ఎందుకని అది ఆయన అంటే ఆ పెంపకం తెలియదు, మరి ఆ పుట్టకేంటో అర్థం కాదు. కానీ పేరు కృష్ణమూర్తి గారు అట్లా లేరు. పేరు కృష్ణమూర్తి గారు నిజంగానే ఆయన ఎవరు చేయని సాధ్యమైనంత మంచిగా చేసాడు. కీడి చేయలేదు, అపకారి సాధ్యమైనంత మంచిగా చేసాడు వ్యక్తిగతం ఎవరికైనా. ఈయన మంచి చేయకపోవడం కదా, ఎవరికి ఎక్కడ తాగేయాలి, ఎవరికి తాటేగలు కట్టాలి, ఎవరికి గొయ్యి తవ్వాలి, ఈయన ఫార్మేట్ అంత ఇదే. రాంకోటి రాష్ట్ర కూర్చుంటాడు, ఇంట్లో కూర్చోడు, ఈ నాశనం అయిపోయి ఇదే డ్యూటీ. అదే నెగిటివ్ యాటిట్యూడ్ తో పొలిటికల్ ఎంట్రీ చేసిన నేను చూసిన ఒకే ఒక వ్యక్తి. ఎంతోమంది నాయకులు చూసాను,
కానీ ఎవరైనా పాజిటివిటీతో ఉంటారు. ఈ రోజు ఆఖరికి వాళ్ళ కొడుకే కేవలం నేను నీ వల్లే ఓడిపోతున్నాను అన్న మాట అనే పరిస్థితి వచ్చిందంటే అవునా? ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో జరిగింది. వాళ్ళ నాయకులే చెప్తున్నారు, నీ వల్లే నేను ఓడిపోతున్నాను, నీ వ్యక్తిత్వం వల్లే నేను ఈరోజు నాకు ఎంత దుస్థితి అనే పరిస్థితికి జాలి పడతాను. పిల్లోడిది చిన్న వయసే కదా, ఇక్కడ రాజకీయానికి ఇంకా బోలంత అనుభవం కావాలి, ఇంకా చాలా వయసు ఉంది, చాలా నేర్చుకోవాల్సింది. పేరుని నాని గారి బాటను అతను నడిస్తే అతన్ని ఎవరు కాపాడలేరు, ఏ భవిష్యత్తు ఉంది. ఎందుకంటే ప్రజలు విజ్ఞులు, ప్రజలు పెద్దోళ్ళు అమాయకులు కాదు. మనం ఒకరిని మోసం చేయగలం, 10 మందిని మోసం చేయగలం, అంతేగాని ఊరికొకరు మోసం చేయలేం కదా. ఒకసారి చేయగలం, అన్నిసార్లు చేయలేం కదా. నాని గారిని ఏదో జగన్మోహన్ రెడ్డి గారి వేవులో మొన్న కొల్లు రవీంద్ర గారు 2019లో ఆయనకున్న వ్యక్తిత్వానికి, ఆయన చేసిన డెవలప్మెంట్కి మంచి హైప్లో ఉన్న వ్యక్తి, ఈయన చేసిన కుళ్ళు శుద్ధ రాజకీయాలు అందరికీ తెలిసింది, అందరి వ్యక్తులు అందరికీ తెలుసు. ఈయన చేసిన ఒక ముసుగు రాజకీయం వల్ల ఏదో బోర్డర్లో అట్లా ముక్కాడు. అది అది ఒక 2 వార్డుల్లో ఓటింగ్తో జస్ట్ మిస్ అంతే. రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు వేవులు కొట్టుకెళ్ళాడు తప్ప నుంచి ఈయన వ్యక్తిత్వంతో కొట్టుకెళ్ళినాడు కాబట్టి ఈసారి తప్పుకొని కొడుకుని అడ్డం పెడుతున్నాడు. ఎందుకంటే పబ్లిక్ పసిగట్టేశారు. నాన్నగారు ఏంటంటే పూర్తిగా పసిగట్టేసి ఆయన వ్యక్తిత్వాన్ని నొచ్చుకోవట్లేదు, ఇష్టపడుకోవట్లేదు. సో కొడుకుని అడ్డం పెట్టాడు. తండ్రి అదేదో అంటారు కదా, గట్టు మీద మేస్తే ఆవు చేలో మేస్తే దోడ గట్టు మీద మేసిద్దా, సేమ్ కొడుకు కూడా అదే చేస్తున్నాడు. ఏదైతే ఈ పార్టీ మేమే తీసుకొచ్చామని కొంతమంది నాయకులు చెప్తా ఉంటారు, ఏంటి అసలు ఈ వైఎస్ఆర్ పార్టీని ఎంతమంది తీసుకొచ్చారని ఎంతమంది ఓన్ చేసుకుంటారు? ఒక నాయకత్వాన్ని హైప్ వచ్చినాక ప్రతి ఒక్కడు నాదే అని పూసుకుంటాం అనేది బేసిక్ పాయింట్. ఎవరో కాదన్నా, అది వాళ్ళ వ్యక్తిత్వం. కానీ ఆన్ రికార్డ్, ఇన్ రియాలిటీ పబ్లిక్ విల్ నో అసలు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం, పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు ఎవరు. దేవన్ న్యూస్ పేపర్లో మీడియా సమక్షంగా సాక్షిగా ఎన్నో ఆధారాలు ఉన్నాయి, అందరికీ తెలుసు. నేను ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయమని నిరాహార దీక్ష చేసిన మొదలుపెట్టి కొన్ని నెలల వరకు ఎవరు రాలేదు. అంటే నాన్నగారికి భయపడే రాలేదండి, నిజమేంటంటే చాలా మంది ఆ రోజున అయితే టీడీపీ లేదంటే కాంగ్రెస్ పార్టీ రెండే ఉన్నాయి, ఇంకో థర్డ్ ఎలిమెంట్ లేదు అసలు. ఈ రోజు జనసేన ఉంది, అసలు ఆ రోజు ఇంకోటి కూడా అవ్వట్లేదు. సో ఆ రోజున నాన్నగారు ఇంకొక నిజం చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర మచిలీపట్నం వచ్చినప్పుడు రెహమాన్ అనే ఆయన మచిలీపట్నానికి ఇన్ఛార్జ్. ప్రతి ఎవరి కార్యక్రమాలు వాళ్ళు. అసలు నా కార్యక్రమం 12:30కి, నేను కొన్ని వేల మందికి వ్యాన్స్ అన్ని పెట్టిన భోజనాలు రెడీ చేసుకున్నాను. జగన్ గారు ఆయన జీవితంలో చనిపోయేదాకా జరగనే 2 విషయాల్లో నేను సాక్షి. జగన్ గారికి ఏ రోజు బాడీ గార్డ్ కూడా లేకుండా ఉండవు. ఓదార్పు యాత్ర స్టార్ట్ అయినప్పుడు భీమవరం దగ్గర చిన్న మేరం ఊరికి వచ్చేవాడు, మేము 3:30 అంత అయింది. ఆ రోజున ఒక్క బాడీ గార్డ్ కూడా లేరు, అందరూ కొడుకున్నారు. నేను ఇంకో కుర్రుడు ఇద్దరం జగన్ గారి ఆ ఓదార్పు యాత్ర ఇంటికి వెళ్ళి వచ్చేదాకా ఎవరు లేరు. నెక్స్ట్ మచిలీపట్నంలో జగన్ గారు బయటకు వస్తే ఒక 50 మంది లేరు. ఆ సీన్ ఆయనకి రాష్ట్రంలో ఎక్కడ జరుగుండదు. ఒక 50 మంది కూడా రాని ఒక దుస్థితిలో, ఇల్లు కూడా దొరకని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు తమరు వస్తే అరుణ్ గౌతమ్ రెడ్డి గారు సిటీ కేబుల్ సీని గారు వాళ్ళతో మాట్లాడి, అయ్యా బందర్లో నాని అక్కడ ఇల్లు కూడా దొరకని పరిస్థితి చేస్తున్నాడు. అష్టదిగ్బంధం అంటారు చూడండి, అంటే దీపమై రౌడిజం అని నేను అనుకుంటే నువ్వేం చేయలేవు. మరి అంతకుముందేమో రైతు పరామర్శ కోసం జగన్ గారు వచ్చినప్పుడు నేను సీఎం గారు కుమారుడిగా నేను ఆహ్వానిస్తున్నాను ఆయన అని నా ఫోన్ నుంచే మాట్లాడాడు జగన్ గారు. నేను వస్తున్నానంటే నేను అన్ని చూసుకుంటాను. ఆ రోజు నన్ను కూడా స్టేజ్ ఎక్కకుండా కింద ఆపిచ్చేసి సీఏ గారితో ఈయన పైకి ఎక్కేసి ఆయన ఆపేసి నా ముందే చెప్పాడు. సరే ఓకే గో, పర్పస్ సాల్వ్ అవుతుంది కావాలి, ఏదో వచ్చావు ఎమ్మెల్యే, మా జగన్ గారిని నడిపించాము, వదిలేసాం. ఆ తర్వాత మచిలీపట్నం జగన్ గారు ఇల్లు కూడా దొరకని రోజున ఇల్లు ఎట్లా పట్టదు సార్ విడిది ఇచ్చాము. నెక్స్ట్ రోజు ఆయన బయటకు వస్తే 50 మంది లేదు బయటకు వస్తే ఏ చోట. అంటే మచిలీపట్నంలో జగన్మోహన్ రెడ్డి వచ్చే అకామిడేషన్ కూడా ఈ శుద్ధ ఈ ఉత్తముడు ఈ ఏం పదంతో చెప్పాలి కూడా తెలియని పరిస్థితి.
ఈ మనిషి ఈ రోజున నేను సర్వం జగన్ గారు అంటే ప్రాణం బాలేదని చెప్తున్నాడు. కాలేరని చెప్పుకుంటాడు. ఆ పార్టీ జెండాతో డైర్ కూడా కుట్టుకొని తిరిగే పరిస్థితిలో ఉన్నాడు ఈరోజు. ఆ రోజు ఎవరు రాని రోజున నేను అరగంటలో కోటారెడ్డి అన్నకు అరే నోబుల్ నీదే ప్రోగ్రామ్ నెక్స్ట్ ఏం చేస్తున్నా తెలియదు, జనం లేరు అన్నా, నాకు టైం వేరే టైం అన్నా, నేను 8,000 మంది డేటా రెడీగా ఉన్నాను, లేదు నువ్వు నెక్స్ట్ ఎక్కడ జనం లేరు, నువ్వు తీసుకురా అంటే అరగంటలో 2,000 మంది తెచ్చాను. నాకు వీడియోలు కూడా తీసుకొస్తే జగన్ అన్న ఎట్లా తెచ్చావు, ఎట్లా వచ్చారు ఎంతమంది జనం ఏంటంటే రా అన్న, నేను చాలా చేయను కానీ నథింగ్ రా, నేను ఉన్నాను కోసం నడిపించి ఆ రోజు స్టేజ్ మీద కూడా నన్ను పక్కన నుంచి పెట్టినాడు, దూరంగా ఉన్న మూడు రావచ్చు నా పక్కన నుంచి మా ఇంటికి వచ్చాడు జగన్ గారు సెకండ్. అట్లాంటి ఈ నాయకుడు నేను ఆయన వ్యక్తిత్వం అంటే మనిషిని ఏ రకంగా అవకాశవాతంగా వాడుకుంటాడు, అయితే జుట్టు లేదంటే కాళ్ళు ఎట్లా పట్టుకుంటాడని సింపుల్ ఎగ్జాంపుల్. అయితే మచిలీపట్నంలో పార్టీని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీరు ఎంతో, మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే సొంత కుటుంబ సభ్యులు మీదనే ఎక్కడ ఇప్పుడు దాకా ఎక్స్పోజ్ అవ్వలేదు, బయటికి కనపడలేదు, అసలు ఎందుకని కనపడకుండా మీరు కనుమరుగవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? ఈ రకంగా నేను పనిచేసుకుంటూ వచ్చిన టైంలో మా తమ్ముని కూడా నేను కలుపుకొని రారా కష్టపడదాం, మంచి నాయకత్వాన్ని అందరికి అందిద్దాం. ద మెయిన్ రీజన్ వై ఐ కేమ్ ఆన్ ప్లాట్ఫామ్ ఫర్ పాలిటిక్స్ ఈజ్ స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు సుమారు. ఈ రోజు దాకా మాలా మాదిరికి ఏ పదవి లేవు. పేరుని కృష్ణమూర్తి గారు చేశారు, అమూల్ టీడీపీ నాయకులు చేశారు, పేరుని నాని గారు కూడా ఎమ్మెల్యే చేశారు అమూల్. అరే మనం ఇట్లా జెండా మోసేవాడు కింద అయిపోతాం, మనకు గుర్తింపు రావాలి, మనకు ఈ పార్టీ ప్రభుత్వ ఫలాలు మనం నాయకత్వంలో కూడా పొందుకోవాలి, మనకు సముచిత స్థానం దళితులైన వాళ్ళకి కల్పించబడాలి అంటే వీ హ్యావ్ టు ఫైట్. ఆ రోజున నేను గమనించి నా ప్రాధాన్యత కంటే ముఖ్యంగా దళితుల ప్రాధాన్యత 2009 నుంచి నేను దళితుల సభలు పెట్టుకుంటూ వచ్చాను. నాకు ఆధారాలు కూడా ఉన్నాయి. 2009లో బీచ్ దగ్గర పెట్టాను ఫస్ట్ మీటింగ్, దళిత బహుజనుల కూటమిగా పిలిచి అందరిని కోఆర్డినేట్ చేసి అన్న రండి మనం నాయకత్వం పొందుకున్నాం, స్వాతంత్రం వచ్చి 8 సంవత్సరాలు అయింది, మనకు పదవులు లేవు, ఈరోజు అక్కడ జెండా మోసేవాడికి నుంచి ఏ పదవి మోసుకోలేదు, ఏ దళితులు అనేవాళ్ళు అని నేను స్టార్ట్ చేశాను. ప్రతి సంవత్సరం దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పటికీ బ్యానర్ వేసుకుంటారు 15 సంవత్సరాలు 8 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలకి అర్జున్ కూర్చుని నేనే. మా ముందు మచిలీపట్నంలో నాగరాజు అన్న కొంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు చేశారు, వాళ్ళంతా పోరాటాలు చేసి వాళ్ళు అలసిపోయిన రోజున అన్న వాళ్ళు కోఆర్డినేషన్ తీసుకుని అన్న పెద్దలు మీరు నడవండి, మేము మోస్తాం, మీరు నాయకత్వంలో మమ్మల్ని నడిపించండి అంటే వాళ్ళు మధ్య నారాజన్న ఇంకా పెద్దలు కొంతమంది అందరూ కలిసి మమ్మల్ని ముందు నడిపించారు. తమ్ముడు నడవండి, మీరు ఫైట్ చేయండి, పార్టీ మ్యాటర్ కాదు, మనకు పదవులు వచ్చు. ఈరోజు ఇన్ని సంవత్సరాలు ఇది కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్స్, భారతదేశానికి జెండా తీసుకొచ్చిన ఈ యొక్క గొప్ప స్థలంలో మనకు దళితులకి చోటు లేదు అని ఆ ప్రోత్బలంతో నేను పనిచేసుకుంటూ వచ్చాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నాను నువ్వు పనిచేయాలని అన్నారు. ఆయన ఆశయంతో పార్టీ నిలబడాలనే ప్రయత్నంలో నానిగారు ఏ రోజైతే వచ్చి తన కుటిల నీతి ఈ రాజకీయం చేస్తున్నాడో నేను ఆయనతో డిఫర్ అయ్యి నాకు పార్టీలో ప్రాధాన్యత వద్దు, ఏదొద్దు, ఇతను వ్యక్తిత్వం కరెక్ట్ కాదు, ఇతనే కానీ మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వస్తే కాంగ్రెస్లో మోసాం, మళ్ళీ ఇదే పాత పచ్చడి ఇక్కడికి వస్తే ఇది కంపెనీపతి మొత్తం. కాబట్టి ఏం చేయాలని నేను 14 టీడీపీలోకి వెళ్ళలేదు, వాసంగ రామన్నారు కానీ నేను వెళ్ళా. సరే టీడీపీ వచ్చింది, పార్టీకి ఏ రోజు వ్యతిరేకంగా పనులు కూడా చేయాలి, జగన్ గారితో పాటు తిరుగుతున్నాము. నేను అందరూ వదిలేసి ఈయన మరి నాయకత్వం వచ్చింది కదా, నేను చేస్తాను చూస్తాను, మరి ఏం చేస్తాడు చూద్దాం వదిలేసాను. జగన్ గారితోనే తిరుగుతున్నాం, అన్నీ చేస్తున్నాం. 19లో మళ్ళీ సేమ్ ఈయన నా దగ్గర డబ్బులు వీళ్ళు తాకట్టు పెట్టుకోలేను, నా జోబులు ఖాళీ అయిపోయింది, పిల్లలు ఫీజు పెట్టుకోలేను, చిలకూరులు చెప్తాడు జనాలకి, ఇతను ఒక ఫ్రాడ్, ఇతను ఓడించడానికి జగన్ గారికి చెప్పు బయటకు వచ్చింది. బయటకు పులిని వెళ్ళి అన్న
నేను నిన్నేమన్నా నోబుల్ ఏం చేసినా చేసుకోను, నేను ఆయన వ్యక్తిత్వాన్ని మంచితనాన్ని చూపించుకున్నాను. నేను టీడీపీలోకి వెళ్ళి రవి గారు ఆయన వ్యక్తిత్వం అంటే ఈయనతో పోలిస్తే నక్కకే నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. రవి గారు ఒక మృదు స్వభావం, ఎవరికి హాని తలపెట్టడు, మంచి నాయకత్వం. ఆయన ప్రతి నాయకత్వాన్ని విలువగిస్తాడు, బలపరుస్తాడు. దళితుల్ని వాస్తవంగా ఆయనకి ముందు ఒకసారి ఛాన్స్ వచ్చింది కాబట్టి ఆయనకి అంత చేయడానికి ఆయనకి తెలియలేదు, అవగాహన రాలేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా చేయగలిగిన పరిస్థితి ఆయన మాట కూడా ఇచ్చాడు, నేను దళితులకి సముచిత స్థానం ఇస్తాను అని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఆ నాయకత్వం బలపరిచాను. జస్ట్ బోర్డర్లో మిస్ అయ్యాం. సరే ఈసారి చాలా వ్యాస్ట్ మెజార్టీతో గెలుస్తామని 200% కాన్ఫిడెన్స్ మచిలీపట్నం వాసులకి అందరికీ ఉంది. కాబట్టి ఆ రకంగా మేము నడవాల్సి వచ్చింది. ఏదైతే రవి గారి మీద వచ్చిన కేసు ఉంటుంది, మొక్క బస్సులో హత్య కేసులో రవి గారు నిజమంటారా? దాంట్లో నిజమంటారా? ఒక దెబ్బకి రెండు పెట్టలు అని అనడానికి ఇదే ఒక ఎగ్జాంపుల్. మోగా భాస్కర్ రావు గారిని చంపించింది పేరుని నానియే అని మచిలీపట్నం వాసులు అందరికీ తెలుసు. ఏదో ముసలి కన్నీరు చేసి జనాల ముందు ఏడ్చి గొడవపెట్టి చూసుకొని ఈ వింత నాటకాలు ఎవరు గమనించలేని ఏం కాదు. అట్ ది సేమ్ టైం ఆ నింద రవి గారి మీద పడేలాగా ఆయన మినిస్టర్ ఉన్నప్పుడే చేయాలండి. ఆ పని చేయడం 5 నిమిషాలు పని, తప్పురా వదిలేసేయండి. నలిగొన్నాడు, మనం దేవుడే వేసాడు శిక్ష అతనికి, మనం ఇంకేం చేయవసరం లేదు, దయచేసి అతను జోలు తీయొద్దని చెప్పిన ఆ మంచి వ్యక్తిని ఈ నిందనే ఆయన మీద వేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చిన దుస్థితి. రెండోది ఆ సాకుగా పెట్టుకొని ఈయన మీద ఏదో హత్య ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు అప్పుడే చనిపోయారు పాపం. మరి ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ఇంటి కార్లో ఉండడానికి పోలీసుల్ని పెట్టుకోవడానికి మరింత సెక్యూరిటీ, పిల్లోడు చిన్నపిల్లోడు కాబట్టి ఆయన టాపీతో కరెక్ట్ బగిలికి అటాక్ చేయించుకొని పోలీస్ సెక్యూరిటీ తెచ్చుకున్నాడు. అదేదో సానుభూతి అయిపోద్దని అనుకున్నాడు కానీ ప్రజలందరూ ఎవరు పెట్టుకోండి, పొడిచిన వాళ్ళు కూడా ఎవరు ప్రోత్బలంతో ఏ రంగం జరిగింది అన్నది ప్రజలు గుర్తించేశారు. ఆధారాలు అన్నీ ఉన్నాయి. రవి గారికి అంత నీచమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాదనేది తెలుసు కాబట్టి ఈరోజు అంత భారీ మెజారిటీ ఈరోజు రవి గారిని గెలిపిస్తానికి అదే మూలం. ఏదైతే 2019 వయసు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో అక్కడి నుంచి ప్రభుత్వం విధి విధానాలు మారిపోయింది. దాన్ని ఎలా చూడాలంటారు? ఆ రఫ్నెస్ తీసుకొచ్చారు, మళ్ళీ రేపొద్దున నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు కూడా అదే రఫ్నెస్ కంటిన్యూ చేసే పరిస్థితి అయితే ఏర్పడే దురదృష్టం అయితే ఏర్పడే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన భారీ మెజార్టీ అది దైవేచ్ఛో ఇంకోటో అని తర్వాత సంగతి. ఆ వచ్చిన భారీ మెజార్టీని జగన్ గారు కొంత కరెక్ట్ కోఆర్డినేట్ చేసుకోలేకపోవడం అనేది ఆయన నాయకత్వానికి నిదర్శనం. కానీ అది కేవలం ఆయన వ్యక్తిత్వమే కాదు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పార్టీ 10 సంవత్సరాలు ముగిందే సీఎం అయితే ఆయన అవ్వాలి. 2009 నుంచి ఎంతోమంది ఆహుతైపోయారు, ఎంతోమంది జీవితాలు పణంగా పెట్టారు. మాలాంటి వాళ్ళు కుటుంబాలని అన్నింటిని ఊడ్చిపెట్టి రాజశేఖర రెడ్డి గారు కుమారుడిని గుండెల్లో పెట్టుకొని రాత్రి పగలు జెండా మోసాం. ఈరోజు ఎదుగుతున్న జగన్ గారు స్టార్టింగ్ లో రాత్రి పగలు 24 hours తిరిగేసేవాడు. ఆయనకంటే వ్యవస్థ ఉంటుంది, కింద పనులు అనుకుంటారు. మరి మేము రాత్రి సెక్యూరిటీ చేసి మార్నింగ్ సెక్యూరిటీ చేసి కాసుకొని ఎన్నో ప్రాణాపాయాలను ఆయన్ని సేవ్ చేసి మా చేత్తో కత్తులు పట్టుకొని జనాలు పిడిగుద్దులు కొట్టుకోకుండా ఆపుకుంటూ వచ్చి కొన్ని దెబ్బలు మేము తిని కొన్ని చోట్ల బాంబులు కొట్టుకొని కత్తులు పట్టుకొని ఎన్నో చేసాం. కత్తులు కొంతమంది ఒకడు పొడవలు కత్తి పట్టుకొని వచ్చి రైట్ సైడ్ ఉంచున్నాడు, నేను రైట్ డోర్ సైడ్ నేను ఉంచా ఉన్నాను, లెఫ్ట్ సైడ్ జగన్ గారు ఉంటారు బేసిక్. అంటే ఇటు నుంచి ఇటు పెట్టి కత్తి ఇటు లాగొచ్చు, వచ్చి షార్ప్ కత్తి చాలా బాగా ఉన్నాడు ఆ వ్యక్తి. సడన్ గా కర్ర పైన కత్తి ఉంది, కత్తి పట్టుకొని రైట్ సైడ్ నడవాల్సిన అవసరం లేదు బేసిక్. చాలా చాలా హత్య ప్రయత్నం జరిగినాయి. అయితే ఆయన ప్రజాసేవ చేయడానికి వచ్చినప్పుడు ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఇచ్చిన అవకాశాన్ని ఒక రకంగా మిస్యూజ్ అయ్యింది. అది ఏ రీతిగా అంటే వార్ కాన్ఫరెన్స్ అనుకోండి, లేదంటే ఆయన పెట్టిన పథకాలు కొన్ని సద్వినియోగం కొన్ని దుర్వినియోగం ఖచ్చితంగా అది అందరం ఒప్పుకుంటున్న విషయం. ఇసుక దోపిడీ కానివ్వండి, ఈ మద్యము పథకం కానివ్వండి, అవి కానివ్వండి, అది చాలా రాంగ్.
అదే ఈరోజున వైఎస్ఆర్సీపీ ఓటమికి వెళ్తానికి కేవలం కారణం ఈ విధానం. మరి ఇంత మీరు చేశానని చెప్తున్నారు మచిలీపట్నంలో. మరి మీరు ఒక వైసీపీ పార్టీని ఒక ఇది అన్న విషయం ఎవరికి తెలియకోకుండా పూర్తిగా భూస్థాపితం అయితే చేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే మరి మీరు ఎవరైతే కరెక్ట్ కాదని చెప్తున్నారో ఆ వ్యక్తులకే జగన్మోహన్ రెడ్డి ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరిగింది కదా. అయితే అండి మీరు అన్నది ఈ వ్యక్తి వల్ల ఎంతో ప్రజలు ఆత్మన్యూన్యతకు గురవుతున్నారు అన్నది అక్షర సత్యం. జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా మేము చేసిన మా కష్టానికి, మా చిత్తశుద్ధికి ఆయన నా తమ్ముడి భార్యకి మేయర్ అని ఆయన ప్రపోజ్ చేశాడు. ఆ వార్త నన్ను కూడా ఫస్ట్ అడిగారు కొంతమంది, మీ తమ్ముడికి మేయర్ ఇస్తున్నారని కదా. మంచిది ఏమైనా ఉంది, ఏదైతే నేనైతే నా తమ్ముడు అయితే ఏంటి ఒక నాయకత్వంలో వైసీపీ నాయనగారితో నడుస్తున్నాడు. జగన్ గారు మా కుటుంబానికి చేయాలని కొంచెం ప్రయత్నం చేశారు. 2 సార్లు ఫోన్ చేశారు మేయర్ అని. పేర్ని నాని గారు ఈ దళితులకి మేయర్ ఇస్తే మేము తలదించుకోవాల్సి వస్తుంది అంటున్నాడు. మరి ఆయన అహంకారం వ్యక్తం అనుకున్నాడు. వీళ్ళు జెండాలు మూసేవాడి కింద ఉండాలి, నాయకులు పదవుల కింద వచ్చేవాళ్ళు ఉండకూడదని ఆ దురుద్దేశంతో ఆయన హత్య గావించిన మోగ భాస్కరరావు గారి భార్యకి పదవి కట్టబెడితే చేతులు కడిగేసుకోవచ్చు, మమ అనొచ్చు అన్న ఒక అతికి తెలివితేటలతో బీసీ నాయకత్వం అని ఒక మహిళ అని ఆమెని డైవర్ట్ చేసి ఆ పదవిని ఆ యొక్క హత్యాకాండాన్ని రూపుమాపడానికి చేసిన ఒక అవకాశవాద ప్రక్రియ అది. తద్వారా మా తమ్ముడు భార్యకి డిప్యూటీ మేయర్ ఇచ్చి చేతులు కడిగేసుకున్నాడు పేరు. సో అంతటితో అవ్వలేదు. నాని గారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మా దళితులను మేము పనిచేస్తాం నాకు ప్యారలల్గా కొంతమందిని డెవలప్ చేసి తీసుకెళ్ళాడు. ఈ రోజున వాళ్ళకే సున్నం పెట్టాడు, వాళ్ళ భూమిని దోచుకున్నాడు, వాళ్ళని నిలువున దోపి చేశాడు. వాళ్ళు ఈ రోజున కుడుదల పడ్డ ఎలుగులాగా ఎవరికి చెప్పుకోలేక బయటకు రాలేక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వెళ్ళలేక దుఃఖం బాపుతున్నారు, ఏడుస్తున్నారు. ఇన్ని చెప్తున్నారు దళితుల్ని పేర్ని నాని గారు రానివ్వట్లేదు అని. అసలు పేర్ని నాని అన్న మనిషి ఎక్కడ కులాలకు అతీతంగా ప్రజలతో అందరితో మమేకమైపోయి తిరుగుతూ ఉంటారు కదా. అలాంటి వ్యక్తి మీద మీరు వన్ సైడ్గా అసలు దళితుల్ని ఎదగనివ్వడు, దళితులు దాకా మోసం చేశాడని చెప్తున్నారు. అసలు వినటానికే నమ్మశక్యంగా లేదు కదా. మరి ఇంతకాలం ఏ రోజులు ఏ ఇతర వ్యక్తులకి నాయకత్వం కట్టపెట్టని ఈ పేరు నాని, అంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఏ రోజు కట్టపెట్టని ఈ పేరు నాని. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు అయితే సీఎం గారు మా తమ్ముడికి డిప్యూటీ మేయర్ పదవిని ఇచ్చారో వెరీ నెక్స్ట్ టైం ఈయన ఇండివిజువల్గా ఇంతకు మించి నేను ఏదైనా నా ఓన్గా నేను చేశానని చెప్పుకోవడం కోసం వెంకటప్రసాద్ గారిని స్టేట్ ఎస్సీ కమిషనర్గా ప్రపోజ్ చేసిన వ్యక్తి పేరు నాని గారు. చాలా మంది రాష్ట్రంలో పెద్ద పెద్ద నాయకులు ఈయన వద్దు, ఎందుకంటే వేరే పర్సనాలిటీని మనం తీసుకెళ్దాము అన్న ప్రపోజల్ని కూడా ఇతను ఓవర్టేక్ చేసి నన్ను కూడా అడిగారు. పెద్ద పెద్ద పేర్లు మినిస్టర్ రేంజ్ వాళ్ళు ఇతను వాట్ అబౌట్ హిస్ క్యారెక్టర్ యాక్టివిటీ అని అడిగితే నేను చెప్పాను, అన్న ఇది 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 ఇట్లా. వాళ్ళు సీఎం గారి దగ్గరికి వెళ్ళి అపోజ్ చేశారు. ఏమంటే వద్దు, ఈయనకు మంచి పర్సనాలిటీ ఉన్నవాళ్ళు ఉన్నారు, మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఉన్నారు అంటే పేరు నాని గారు చాలా బలంగా మేరు నాగేశ్వరాన్ని కైలాని గారిని నిద్రనాటం పెట్టి ఈ ఆయన లైఫ్ టైం నేను ఒకటి చేశాను దళితులకి అని చెప్పుకోవడానికి, తన కొడుకు పట్టం కట్టడానికి ఏదైనా ఆధారం చూపించాలని ఒక కుతంత్రంతో చాలా దూరం ఆలోచనతో వెంకటప్రసాద్ గారికి పదవి ఇచ్చాడండి. తర్వాత మన విఠల్ గారికి పదవి ఇవ్వడం. మరి ఆ ముందు ఎవరికి ఎప్పుడు ఏ పదవులు లేవు. ఇప్పుడు మన కృష్ణాన్న గారు పదవి తెచ్చుకున్నారంటే పార్థసారథి గారి ప్రపోజల్తో తెచ్చుకున్నారు. ఈయన ఎవరికి ఇచ్చాడంటే శిలార్ దాదా గారికి ఒకరికి చైర్మన్ పదవి ఇచ్చాడు. ఇతర మైనార్టీని ఓన్ చేసుకుంటాం. అదే తప్పనిచ్చి ఈ రోజున ఎవరికి ఇవ్వలేదు. ఈ టైంలో తన కొడుకుకి పట్టం కట్టబెట్టడం కోసం కొన్ని నాయకత్వాలను బలపరచడం కోసం నేను ఏదో చేశానని చెప్పుకోవటానికి ఏమి చేయలేదు కాబట్టి ఒక హైప్ క్రియేషన్ కోసం చేసిన కేవలం ఇది ఒక ప్రయత్నం అంతే. తప్పనిచ్చి ఈయనకి ఏ కులాలోళ్ళు ఏ ఇతర వర్గాలోళ్ళు ఎదుగుతాం కానీ నాయకత్వం బలపడటం కానీ ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన నాయకత్వం మీద ఆయనకి భయం.
ఎందుకంటే ఆయన సరైన నాయకత్వం కాదు, కుళ్ళు కుతంత్ర నాయకత్వం అనేది ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఇంకో ఏ వ్యక్తిత్వం ఏ పర్సనాలిటీ ఏ నాయకుడైనా డెవలప్ అయితే ఈయన భవిష్యత్తు ఉండదు కాబట్టి ఎవరిని డెవలప్ అవ్వకుండా జాగ్రత్త పడతారు. అది ఆయన వ్యక్తిత్వం. మీరు చెప్తున్నారు కానీ అంత నమ్మశక్యంగా అయితే అనిపించట్లేదు. అది ప్రజలు మీరు జర్నలిస్టులుగా మీరు చెప్పకూడదు ఆ మాటలో ఈయన ఎట్లాంటి అని మీరు స్టాంప్ వేయకూడదు. స్టాంప్ వేయాల్సింది ప్రజలు, నాయకులు. కాబట్టి ఈ రోజున పేర్ని నాని గారి నాయకత్వాన్ని బలపరచలేని ఒక దుస్థితిలో వైసీపీ కార్యకర్తలు నాయకులు ఉన్నారంటే సింపుల్ గా అది లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మీరు ఈరోజు వాళ్ళ అబ్బాయే ఒక ఆత్మన్యూన్యతకు గురయ్యి ఒక మానసిక క్షోభకు గురయ్యి పడుతున్న బాధలో ప్రజల నాయకులు గమనిస్తున్నారు. వాళ్ళ అబ్బాయి అదేనండి, నేను ఓడిపోయిన ఓటమి నువ్వే కారణం, నువ్వు చేసిన ఈ యొక్క తప్పుల వల్ల నన్ను ఓడిస్తున్నారు. ఈ రోజున మచిలీపట్నాన్ని కొల్లు రవీంద్ర గారు హక్కుని చేర్చుకున్నారంటే ఆయన మంచితనము, ఆయన నమ్మి వచ్చిన నాయకత్వము, అట్ ది సేమ్ టైం పేర్ని నాని గారి మీద ఉన్న వ్యతిరేకత. ఇదే మా రవి గారికి భారీ మెజార్టీ కట్టబెడుతుంది. బాలశౌరి గారు లాంటి ఒక మంచి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి ఈ కృష్ణా జిల్లాకి 7 నియోజకవర్గాలకి ఎంతో సేవను అందించిన ఒక మహా నాయకుడిని పార్టీలో కాలు మోపకుండా ఇక్కడ ఫ్లెక్సీ కూడా కట్టకుండా ఒక లైవ్ ఎగ్జాంపుల్ అండి. మచిలీపట్నంలో బాలశౌరి గారికి ఒక ఫ్లెక్సీ కూడా కట్టలేని ఒక దుస్థితిలో మచిలీపట్నం ఈ హెడ్ క్వార్టర్స్ ఉందంటే ఎందుకంటే ఎవరైనా ఒక ఫ్లెక్సీ చూపించమనండి బాలశౌరి గారికి. వైసీపీలో ఎలా అయిపోయిందంటే బాలశౌరి గారు పోర్టు నేను తెచ్చాను, మెడికల్ కాలేజ్ నేను కష్టపడ్డాను అని ఆయన చెప్తాను. హార్బర్ ఇవన్నిటికి అసలు మీ వాళ్ళు ఎవరు చేసేది, మా పార్టీ మేము ఓన్గా చేస్తున్నామని. అలా ఎందుకు మచిలీపట్నంలోనే ఎక్స్క్లూజివ్గా ఎందుకు ఎంపీలనే కొంత మెచ్చులుబాటు లేకుండా ఉంటుంది. ఎందుకు అంటారు కదా పరిస్థితి. ఈ ఊర్లో రెండో కాపు నాయకుడు అనే ఊరు డెవలప్ అవ్వకూడదు సార్. మచిలీపట్నంలో ఏముందైనా కాపు ఎంపీలే ఎవరైనా నాయకత్వం అంటే ఇక్కడ ఉన్న మెజార్టీ ఓటింగ్ని బట్టి వాళ్ళకి సముచిత స్థానం ఉంది. రెండోది అట్ ది సేమ్ టైం బలమైన కాపు నాయకత్వం కాబట్టి మంచి నాయకత్వం వాళ్ళు డెవలప్ చేయగలరన్న ఆశతో ప్రజలు ఎదురు చూస్తారు. సో ఇట్లాంటి నాయకత్వంలో బాలశౌరి గారు మచిలీపట్నంకి వచ్చారు. వచ్చి మరి ఇంతకుముందు పేర్ని నాని గారు సింపుల్ అండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తానికి వచ్చాను, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, ఎందుకయ్యా నువ్వు వచ్చావు, ఎందుకు వెళ్ళావు అని మేము అడిగితే ఆ రోజు నేను అడిగాను సిటీగా ఎందుకు వచ్చాను, ఎందుకు వెళ్ళావు, ఎవరు రమ్మన్నాడు నిన్ను, నేను జగన్ గారి కోసం చేస్తాను, ఏదో పుట్టుతాను వచ్చావు, మళ్ళీ వెళ్ళిపోయి ఏమని చెప్పాడు, నేను పోర్టుని తీసుకురావడానికి వెళ్ళాను, పోర్టుని తీసుకురాకపోతే నా ముక్కు నేల రాసానని చెప్పిన మహా మనిషి ఏ సెంటర్ లో నేల రాసాడు ముక్కు తీసుకెళ్ళి. తర్వాత చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి కుటుంబం కోసం నేను ఆ మాట కూడా నేను పడతాం కోసం నేను జగన్మోహన్ రెడ్డి నా అవసరం నన్ను పిలిచాడు కాబట్టి ఆ మాట నేను ఈయన అవసరానికి ఈయన అవకాశానికి నక్కను కుక్క అంటే కుక్క నక్కని కూడా మార్చగలను మహా మనిషి ఈయన. కాబట్టి ఆయన మాటలు ప్రజలు నమ్మరండి. ఈయన చేత కాక చేయలేక ఏదో సొన్నం బట్టి గోరు చెప్తాడు. అది కాదు, ఆ రోజున ఈయన వల్ల చేయలేకపోతే అటు వెళ్ళి ఏదో విప్పు పదవి అని ఈయనకి ఏ పదవి లేదు, బాడి రామకృష్ణ గారు అడ్డం ఉంచున్నాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర, ఆయనకి మినిస్టర్ ఇస్తే నువ్వు నా మీద దాటాలమన్నాడు పెద్ద మనిషి. ఆయన నువ్వేంటి పెద్ద మనిషి ఇదే అంగీకరిస్తానని సీఎం గారు రాజశేఖర రెడ్డి గారు మినిస్టర్ వాళ్ళ ఆ నిందన మాపుకుంటాం కోసం తన అహాన్ని అట్లయినా కానీ సాధించుకోవాలనుకుంది. పెద్ద మనిషి చనిపోయాడు కాబట్టి నాకు అడ్డు లేదు అని తన పైరీవీలు తను చేసి మళ్ళీ తన వర్గాల్ని పురుగొల్పి ఆళ్ళు కాళ్ళు కొట్టుకుని నీళ్ళ కాళ్ళు కొట్టుకుని విప్పు తెచ్చుకోగలిగాడు. ఆయన ఆ విప్పు తెచ్చుకొని ఎర్రబొక్కారు వేసుకొని తిరిగి నేను తురుము అనుకుని తిరిగాడు. 14లో ఓడిపోయాడు. నేను కోర్టు తెస్తాను, విమానం తీసుకొస్తాను సులుగౌరు గోళ్ళు చెప్పాడు. మరి ఆయన అన్న స్టేట్మెంట్ అడుగుతున్నావు, ఎవరి కోసం వదిలేసావు, నువ్వు చెహకాకు వదిలేసావు, నువ్వు శీలాగా వదిలేసి ఏదో కోర్టు ప్రతిదీ నీగా వాళ్ళగా మళ్ళీ చేసుకోవాలనుకుంటే జనాలు కూర్చోడు కాబట్టి ఈయన వల్ల కాలేదు. ఈయన వల్ల కాని క్షణాన మళ్ళీ ఏ రోజు 14 నుంచి ఈయన రోజు కోర్టు తీసుకురావాలని కొన్ని నిరాహార దీక్ష చేసాడా, లేదంటే ఇంకోటి చేసాడా, ఏ రోజు ఏ స్టేట్మెంట్ అవ్వలేదే 14 నుంచి. బాలశౌరి గారు వచ్చి ఈ మచిలీపట్నానికి తీరిన చిరకాల వాంఛ ఈ కోర్టు అనేది తరతరాల నుంచి ఉంది కాబట్టి ప్రపోజల్స్ సెంట్రల్ గవర్నమెంట్ రేంజ్లో
దానికి కావాల్సిన పర్మిషన్స్, దానికి కావాల్సిన ప్రతిదీ నిధులు అన్ని సేకరించి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోనే స్టార్ట్ చేశారు. తర్వాత స్టేట్ గవర్నమెంట్ కొంత సమకూర్చింది. ఆ నిధులు ఇప్పుడు ఇది మొత్తం ఈ పోర్ట్ అంతా స్టేట్ గవర్నమెంట్ కట్టుకుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం సంబంధం లేదని ఆయన అంటే పేపర్లో ఉన్న గణాంకాలు అబద్ధం కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన నిధులు అబద్ధం కాదు కదా. ఈయన ఏదో నోటి తని నేను చెప్పింది నమ్మేస్తారు జనాలు పెంచడంలో ఆయన అమాయకత్వం, ఆయన అజ్ఞానం, తెలుగు తక్కువ. ఆయన అజ్ఞాని. నేను మేధావిని ఏదో ముసలి మాటలు చెప్పేస్తే జనాలు ఆహా ఊహో అనుకుంటారు. మచిలీపట్నం అనేది ఎంతో విజ్ఞులు, తెలివి గలవాళ్ళు ఉన్న ప్రాంతం ఇది, చదువుకున్న వాళ్ళు. ఆయనకి అంత అవకాశం ఇచ్చారంటే కొన్నిసార్లు వాళ్ళ నాన్న బట్టి ఇచ్చారు, పేర్ని కృష్ణమూర్తి గారు బట్టి. అది కూడా పేర్ని కృష్ణమూర్తి గారితో పాటు ఆయన సతీమణి చేటరగట్ట విక్టోరియమ్మ గారు, ఆమె వాళ్ళని ఎంతో హక్కును చేర్చుకొని వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళ ఎదుగుదలకి మూల కారణమైన మహనీయురాలు చూసి దళితులు జెండా మోసారు. ఫస్ట్ పాయింట్. చేటరగడ్డ విక్టోరియమ్మ గారు పేర్ని కృష్ణమూర్తి గారి రెండో భార్య. ఆమె రికార్డులోనే ఎమ్మెల్యే పేర్ని కృష్ణమూర్తి అని రాసిన ఎస్ఆర్. ఆమెకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించి మహనీయుడు పేర్ని కృష్ణమూర్తి గారు ఆమె సహకారాన్ని పొంది ఆమె అభ్యున్నతి వల్ల వీళ్ళు పైకి వచ్చి మీ వదినరా అని దళితులందరికీ చెప్పి మా బావగారు అనుకుని ఈమె దేవునిగా కొలిచి అరే మన బావగారు రాని ఆ మహా మనిషి అని ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళు సొంత క్లినిక్ కింద వాడుకుంటారు. ఈ రోజున ఎవరికైనా ఏ పేదోడికైనా ఆరోగ్యం కూడు గుడ్డ ఇంతకు మించి ఏముంటుంది. బేసిక్ రెగ్యులర్గా ఉండే ఆరోగ్య సమస్యలు వెళ్ళంతా పలానా నేను పంపించానని చెప్పి వదిన గారు అయ్యా అమ్మ అయ్యగారు పంపించారు అనగా రెండు పెద్ద మనిషి అన్నీ చేయించారు. ఈయన ఎవరు పంపిస్తే దాన్ని సకల వైద్యాలు చేయించి వాళ్ళు మంచి చూసుకుంటుంటాం. ఈయన్ని గొప్ప మనిషి కింద చూసి జెండా మోసారు. రిక్షా యూనియన్ లీడర్ కింద ఓన్ చేసినాడు. అంటే అప్పుడు ఆటోలు లేవు కదా, ఆ రోజు రిక్షాలు తొక్కేవాళ్ళు అండి, దళితులే తొక్కేవాళ్ళు. ఆ రిక్షాలు జెండా కట్టుకొని మా బావగారు దేవుడు అనుకోని కొలిచి మోసి ఆయన నాయకుని చేశారు. ఆ బిల్డింగ్ పేరు కృష్ణమూర్తి గారు రాజకీయం చేసి తిని నిద్రపోయిన బిల్డింగ్ కూడా చేటరగట్ట విక్టోరియమ్మ గారి బిల్డింగ్, ఆమె పేరున ఉన్న బిల్డింగ్. ఆ బిల్డింగ్ లో ఉండేవాడు నివాసం. అట్లా ఆ పుణ్యస్త్రీ చనిపోయింది. తద్వారా దళితులు ఈయన హక్కును చేస్తున్నారు. అయితే కృష్ణమూర్తి గారు దళితులకు అన్యాయమే తెచ్చింది. చేయగలిగిన మంచి చేశాడు, దళితులు కొంతమంది ఉద్యోగాలు వేసాడు. అంటే మంచి ఉద్యోగాలు, ఏదో అంగన్వాడీ ఆయం పోస్టులు, స్వెప్ప పోస్టులు, డ్రైనేజ్ చూసేవారు. కొంచెం మంచి సముచిత స్థానం ఇచ్చాడు ఆయన. దానికి ఆ హక్కు ఒప్పుకోవాలి. తద్వారా వీళ్ళు లైమ్ లైట్లోకి వచ్చి నాని గారు నాయకత్వం చేయగలిగారు. దాన్నే ఓన్ చేసుకొని ఆ ఫోబియాలోనే పబ్లిక్ ఉండడం. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ కంటే దళితుల దగ్గర కాబట్టి ఆ రకంగా వాళ్ళు నాయకత్వం డెవలప్ అయ్యారు. అసలు మచిలీపట్నంలో అసలు దళితులకి ఏమి చేయలేదంటారా పేరు నాని గారు? మచిలీపట్నంలో ఏ ఒక్కడికి ఏం చేయలేదు. ఏం చేశాడంటే అంగన్వాడీ ఆయం పోస్టులు, స్వీపర్ పోస్టులు, ఊరు బయట స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఏదో బిస్కెట్లు ఇచ్చాము మీరు అరవంటరాని వాళ్ళ రోడ్డు ఎక్కించి వీళ్ళు ఏదో తెలసొక్కలు వేసుకుని మేంగా నాయకులు అనుకుని జెండాలు పెట్టుకుని చించుకున్నారు తప్పించి ఇన్ని సంవత్సరాల్లో పేరు నాని గారు ఎవరు పదవులు ఇచ్చారు? ఎవరు పోలేదే. దళితులకు ఒక పదవి ఇచ్చానని చూపిమనండి, ఒక పోర్ట్ఫోలియో ఇచ్చానని చూపిమనండి. మార్కెట్ యాడ్ ఇచ్చారా, ఇంకోటి ఇచ్చారా, చైర్మన్ ఇచ్చారా, ఇంకోటి ఏమి నో బ్యాక్ నథింగ్. డేవిడ్కి ఇచ్చినట్టున్నారు. ఎప్పుడు రేపు మాకు తీసేస్తారు అన్న 2 నెలల క్రితం. 2 నెలల ముందు ఎలక్షన్ కోడ్ వచ్చేస్తున్నాను, ఏదో మమ అనిపించాలి కాబట్టి ఇచ్చాము అని చెప్పుకుంటానికి. దానికి ఖర్చు పెట్టిన ఖర్చు బోర్డు అంత ఒక ఎమ్మెల్యే ర్యాలీ చేసినట్టు ఇచ్చారు, ఏదో చేసినట్టు. దాని ఖర్చుతో కూర్చుకుంటే మరి ఆ పదవి ఏంటో కూడా అర్థం కాదు పరిస్థితి. ఇప్పుడు లేదా పదవి అయిపోద్ది కదా. ఎందుకు ఆ మాత్రం ఇచ్చి ఎవరికి ఇచ్చినట్టు ఎవడైతే. డేవిడ్ అనే వ్యక్తి ఒక కామ్ గోయింగ్ పర్సన్, ఒక అమాయకుడు, ఒక మంచి పాస్టర్ గారు కొడుకు. వాళ్ళు ఏంటి ఎలా ఎందుకు అనేది పక్కన పెడితే డేవిడ్ యొక్క మంచితనాన్ని పేరు నాని గారు దాన్ని అవకాశవాదాన్ని వాడుకున్నాడు, ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాడు. అతను ఆయన ఎదిరించలేక, ఆయన కాదనలేక చెప్పుకోలేని పరిస్థితి గాడెల్లి డేవిడ్ ఈరోజు. మేము మచిలీపట్నంలోకి వచ్చినాక
మేము ఫైట్ చేయడం దళితుల కోసం ఎన్నో పోరాటాలు చేసాం, ఎన్నో ఫైట్లు చేసాం, ఎదిరించాం, నిలబడ్డాం. మా నాయకత్వాన్ని గమనించి పేరు నాని గారిని కాదని జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబంలో పదవిని కట్టబెట్టారు. నేను అనేవాడిని నాని గారిని వ్యతిరేకించే దైవ సాక్షిగా ఆయన వ్యక్తిత్వం నాకు నచ్చక నేను ఫైట్ చేశాను. నేను ఫైట్ చేయడం వల్ల ఈరోజున దళితులకి ఎంతమంది పదవులు వచ్చినాయి. జప్పుల ఆనందబాబు కానీ, నా స్నేహితుడు గొడవల నారాజు కానీ, నా తమ్ముడు కానీ, ఇంకా ఏదైనా పదవులు. అండ్ మన మార్పుమూడి విక్రమప్రసాద్ గారికి కూడా మా రాముని పేరు నాని గారు ఎమ్మెల్యే గెలిచే ప్రిన్సిపల్ ఏ రోజు అవ్వలేదు, ఎవరు అవ్వలేదు. ఇన్ని పదవులు రావడానికి ఏంటంటే అతన్ని ఓట మనుషులు తీసుకెళ్ళిపోయారు. జనం సునామీ, జగన్ గారు సునామీ అని చెప్పిన ఆ టైంలోనే ఓటమి అనేది రుచి చూపించాం దగ్గరికి. జస్ట్ ఏదో విధి ఆయన బోర్డర్తో బయటపడ్డాడు. అరుణ కౌంటింగ్ రోజున బట్టలని తడిసిపోయి టాబ్లెట్లు వేసుకున్నాడు పేరు నాని. అంత పరిస్థితి, ఊడిపోయాను అనుకున్న పరిస్థితి. ఏదో లాస్ట్లో 2 బాక్సులు తిరగడం వల్ల బయటపడ్డాడు. బయటపడి నేను గొప్ప నాయకుడు అనుకుంటే ఆయన అమ్మాయి మచిలీపట్నం ఒక సెగ్మెంట్ అయితే ఉంది కదా, ఇక్కడ ఎవరైతే గెలుస్తారో స్టేట్ లో కూడా అదే పార్టీ రూల్ ఫామ్ చేస్తారు. అవునండి, ఆ మాట వాస్తవం. అయితే ఏ నాయకుడైతే సీఎం హోదాలో మచిలీపట్నం వచ్చి ప్రచారం చేశాడో ఆ ఏ మనిషి కలవాలి, అది కూడా ఉంటుంది. ఓకే, పోయినసారి చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో వచ్చి ప్రచారం చేసేది పార్టీ ఓడిపోయింది. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎం హోదాలో వచ్చి ప్రచారం చేసేది ఓడిపోయింది. అంబేద్కర్ భవన్ స్థితి ఆ విధంగా ఉండటానికి అసలు ప్రధాన కారకులు ఎవరు? అంబేద్కర్ భవన్ అనేది నిజంగా దళితుల యొక్క పరిస్థితికి, దీనస్థితికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఈ రోజున అంబేద్కర్ భవన్. మీరు ఈ క్షణం నీళ్ళు చూసినా కానీ అక్కడ తప్పు మొక్కలు, పాడిపోయిన బిల్డింగ్, కారకన్నా రేకులు తప్పనిచ్చి ఏం లేదు. ఎన్నో పోరాటాలు చేసి దళిత నాయకులు ఎన్నో తరతరాలు మాకంటూ ఒక గూడు ఉండాలి, మాకంటూ ఒక స్థానం ఉండాలి అని అంబేద్కర్ భవన్ పేరున ఒకటి తెచ్చుకుంటే, ఈ పేరుని నాని గారు అని ఆయన మన కులరవీంద్ర గారు కూడా దాన్ని రెనోవేషన్కి ఆయన 5 కోట్లు కూడా శాంక్షన్ చేశాడు. చేసి నేను చెప్పండి కొన్ని నెలల ముందు ఎలక్షన్కి కొన్ని నెలల ముందు ఇచ్చేసాడు, శాంక్షన్ చేశాడు. అమౌంట్ శాంక్షన్ చేసి మీరు చేసుకున్న ఆయనకు కలిగిన ఒత్తిడి నెలకొండడం, ఎన్నో శాఖలు ఆయనకి ఇవ్వటం వల్ల ఆ స్ట్రెస్లో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేయగలిగిన కూడా చేయలేపాడు. అప్పటికి డ్రైన్స్, పైప్ లైన్స్, వాటర్ ట్యాంకులు కట్టించి, రోడ్లు ఇచ్చి చాలా చేశారు కులరవీంద్ర గారు. సో ఆ రకంగా చేసిన దానిలో ఈ దళితులకి ఇది కూడా చేయాలని చెప్పి ఆయన ఆ శాంక్షన్ చేసిన దాన్ని పేరు నాని గారు నెక్స్ట్ గెలిచి దాన్ని కంటిన్యూ చేయలేకపోయాడు. ఆ బిల్లుని శాంక్షన్ చేసి మళ్ళీ ఫండ్ని రైజ్ చేసి పోగా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం వచ్చి నేను 5 కోట్లు శాంక్షన్ చేస్తున్నానని ఆయన స్టేజ్ మీద ఆన్ రికార్డ్ చెప్పిన మాటను కూడా ఖాతరు చేయకుండా గాలిలో తీసి, అప్పటికి ఎంతో టైం ఉంది, ఇంకా ఎంతో టైం ఉంది, దాన్ని బుట్టదాఖలు చేసి ఆ ఏళ్ళలో వచ్చి నన్ను అడుగుతారా, వీళ్ళు అడగలేని ఒక దుస్థితి, అడిగినోడు అంత చూస్తానని ఒక అహంకారం. నేను చేసిందే ఏదైనా నేను కూర్చోండి కూర్చొని, నుంచోవాలని చూపించుకోవడానికి, కేవలం అతని అహంకారాన్ని చూపించుకోవడానికి చేసింది. సీఎం అవడం ఇంకోటి అవడం, నేనే ఈ ఊరికి సీఎం, నేనే పిఎం, ఇది నా మోటో. నేనే చెప్తే అదే అని ఒక దురహంకారంతో పేరు గారు చేసిన ఆ ప్రయత్నం చూస్తున్నాము. ఆ బిల్డింగ్ ఈ రోజుకి అదే దుస్థితిలో ఉంది. రెనోవేషన్ మోసుకోలేని, కొత్త బిల్డింగ్ కట్టుకోలేని ఒక దయనీయ స్థితిలో దళితులు ఉన్నారు. దానికి వాళ్ళు సిగ్గుపడాలి, బాధపడాలి. అది పేరు నాని గారి నాయకత్వానికి, దళితులకి ఆయన ఇచ్చే సముచిత స్థానం ఏంటి. మార్మూడి విక్రమప్రసాద్ అనే నాయకుడికి పదవి ఇచ్చేవారు. మరి పదవి అనేది అలంకారప్రాయం మాత్రమే ఆయన దృష్టిలో. నీకు పౌడర్ రాసుకొని తిరుగు. ఆయనకు కారు కూడా ఉండడం లేదండి. ఆయన అర్జీలు పెట్టుకుని ఒక ఎస్సీ కమిషనర్కి వాహనం లేదు, వాళ్ళు ఇస్తారు యాక్చువల్గా ఒక కారు కూడా ఉండదు. ఆయన ఏదో చిన్న కారు పెట్టుకొని తిరుగుతుంటే ఎస్సీలు చూసి అయ్యా అవమానంగా ఉంటుంది, ఎస్సీ కమిషనర్ స్టేటింగ్ నాయకుడు అని వాళ్ళందరూ ఫండ్ వేసుకొని బిల్లు తెచ్చుకొని ఒక కారు తీసుకొచ్చి ఇచ్చారు ఆయన. అవునా? అంత దుస్థితి. మార్మూడి విక్రమప్రసాద్ గారు స్టేట్మెంట్లు ఆయన మీడియాలో మాట్లాడి మీరు ఏ రోజున గమనించండి, పేరుని
పార్టీ ఆయనకి ఎంత సముచిత స్థానం ఇచ్చింది, ఆయనకి ఎంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది, ఆయన ఏ రకంగా ట్రీట్ చేస్తుంది, అంటే ఆయన ట్రీట్ చేయడం అంటే ఎస్సీలు ట్రీట్ చేయడమే అంతే అనేది నాకు కనపడింది. కాబట్టి పేర్ని నాని గారు దళితుల్ని ఒక ఉత్సవ విగ్రహాలు కింద చేశారు. ఓకే ఒక పదవి అనేది నీకు ఒక అలంకారం అంతే తప్పించి నువ్వు జెండా మోయటం వరకే తప్పించి నీకు ఎట్లాంటి క్రైటీరియా లేదు, నీ పదవికి ఎట్లాంటి వెసులుబాటు లేదు. వెసులుబాటు ఇన్ ది సెన్స్ యూ షుడ్ నాట్ ఈవెన్ యూజ్ యువర్ పవర్. విక్రమప్రసాద్ గారు ఏం పవర్ యూజ్ చేయగలుగుతున్నాడు రాష్ట్రం మొత్తం? ఆయన ఫోన్ చేస్తే ఒక ఎస్ఐ కూడా కేసు కట్టలేని ఒక దయనీయ స్థితిలో ఈరోజున్న రాష్ట్రం ఉంటుంది. అదే ఆయన ఎంతమందికి ఏం న్యాయం చేయించగలిగాడు? ఎన్నో హత్యాకాండలు జరిగింది, ఎన్నో రేపులు జరిగింది దళితుల మీద, ఎవరికేం న్యాయం జరిగింది? కాబట్టి ఈ రీతిగా మచిలీపట్నాన్ని నాని గారు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అసలు పేరు నాని అన్న వ్యక్తే అసలు మొత్తం రాష్ట్రం అంతా ఎక్కడైనా ఆపరేట్ చేసే విధంగా చెప్తున్నారు. మీరు అంత ఉందా పేరు నాని గారు? పేరు నాని అనే వ్యక్తి రాష్ట్రం అంతా ఆపరేట్ చేయటం కాదు, ఈ రాష్ట్రం అంతా ఈయన ఇక్కడ చేసే ప్రక్రియని మోటివేట్ అవుతుంది. ఎస్సీలని ఎట్లా అట్రాసిటీ కేసులకు వాడుకోవాలో అనే ఈ యొక్క మోటివేషన్ రాష్ట్రం అంతా చూస్తున్నారు. ఎస్సీలని మా ఇతరుల మీద ఎస్సీ అట్రాసిటీ అంటే నిజంగా అన్యాయం జరిగినప్పుడు ఏ ఎస్సీ నాయకుడైనా దాన్ని వినియోగించుకోవచ్చు, ఎస్సీ పర్సన్. కానీ నాయకులే ఏళ్ళని అడ్డం పెట్టుకొని కేసులు కట్టించవచ్చు అనే కొత్త పంద పేరు నాని గారు సృష్టించింది. ఆ ముందు ఎక్కడ లేదండి, మీరు కావాలంటే రికార్డులు తీసుకోండి. ఏ చోట ఎస్సీ ఎస్టీలని అడ్డం పెట్టుకొని నాయకులు ఎవరు అట్రాసిటీ కేసులు కట్టినీళ్ళు, ఇట్లా ఎస్సీలను అడ్డం పెట్టుకుని అట్రాసిటీ కేసులు కట్టొచ్చని కొత్త నాణ్యని పలికింది పేరు నాని గారు. కాబట్టి ఈయన రాష్ట్రాన్ని ఏ రకంగా చెడగొడుతున్నాడు, ఈయన నాయకత్వం అనేది రాష్ట్రానికి ఏ రకమైన లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ డిస్ట్రక్షన్ అనేది. ఒక అంటే ఎస్సీలకి ఏమీ చేసుకోలేరు, ఎవరిని అడగలేరు, వాళ్ళకి దిక్కు లేదు అని ఒక ప్రొజెక్షన్ ఈయన ఇచ్చింది. సీఎం గారు పండించిన దాన్ని నువ్వు కట్టించలేవు అంటే ఇంకెంతకంటే ఏం కావాలి? సీఎం అంటే స్టేట్ మొత్తానికి నాయకుడు. సీఎం నోటితో పలికి బిల్లు శాంక్షన్ చేసిన బిల్లుని నువ్వు రెనోవేషన్కి తీసుకొచ్చే అమౌంట్ని సద్వినియోగపరచలేదు అంటే నువ్వు సీఎంని లెక్క చేయట్లేదా, లేదంటే ఎస్సీలెంట్ లెక్కలేదా? అంటే ఇతని అహంకారం, ఇతని యొక్క కుటిల నీతి, ఇతని యొక్క దౌర్జన్య కాండ అనేది ఏంటనేది ఇదే ఒక ఎగ్జాంపుల్. అది రాష్ట్రం అంతా చూస్తున్నారు. సో అంటే సీఎం చెప్పినా మనం ఎస్సీలెంట్ నథింగ్ అనమాట, మనం పట్టించుకోలేదు, అవసరం లేదు అనే ఒక వాయిస్ని బయటికి వెళ్తున్నారు. అయితే 2019 నుంచి 24 వరకు దళితులకి అయితే ఈ రాష్ట్రంలో పెద్దగా ఒరిగిందే లేదనేది మీ వాదన. ఖచ్చితంగా ఆ వాయిస్ బయటికి రాబట్టి అది అనుభవించబట్టే పబ్లిక్ ఈ రోజున వైఎస్ఆర్సీపీ నుంచి దూరంగా దళితులు తొలిగారు అని అనడానికి. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి బలం అంతా దళితులే అని చెప్తారు కదా, బలమే ఈరోజు నాకు బలహీనత. సత్యంగా వైఎస్ఆర్సీపీకి దళితులు మైనార్టీలే బలం, ఎస్సీ ఎస్టీలు ముస్లిం మైనార్టీలు బేసిక్ సాలిడ్ ఓట్ సోర్స్. అది ఏ రోజైతే ఆ సాలిడ్ ఓట్ సోర్స్ని వాళ్ళు వార్ కాన్ఫరెన్స్తో మిస్యూజ్ చేసుకున్నారు. మందే కాదుగా కడుపు, ప్రతి ఒక్కరిని కడుపు. మనం ఏదో పథకాలు ఇస్తున్నాం, తినండి బతకండి అంటే కాదు, వాళ్ళకి గ్రౌండ్ రూట్ లెవెల్ వరకు వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయగలుగుతున్నాం, వాళ్ళు జరిగే అన్యాయాల నుంచి వాళ్ళని ఎలా మనం కాపాడగలుగుతున్నాం, వాళ్ళకి ఇచ్చిన నాయకత్వాన్ని వాళ్ళు ఎంత సముచితంగా వాడుకుంటారు. కాబట్టి ఈ రోజున హోమ్ మినిస్టర్లో మాలా మాదిగలే ఆడవాళ్ళు హోమ్ మినిస్టర్గా ఇచ్చారు, సంతోషం. వాళ్ళు అడ్డం పెట్టుకుని హోమ్ మినిస్టర్ ఉండగానే హత్యాకాండలు జరుగుతున్నాయి అంటే ఇంకేం చెప్పాలి సార్, మీరు అర్థం చేసుకోండి. హోమ్ మినిస్టర్ ఉన్నారు, దళితులే, మళ్ళీ 2 వర్గాలను పెట్టారు. ఆ 2 వర్గాలని అట్లా బొమ్మలుగా పెట్టి ఈ జరిగిన హత్యాకాండలో ఈ యొక్క దళితుల మీద పడిన ఈ దురహంకారమైన క్రియలు దేనికి నిదర్శనం అనేది గమనించుకోవాలి. కాబట్టి దళితులు డిఫర్ అయ్యారు. ఈరోజున కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ లేరు వాళ్ళు. అయితే 2024 ఎలక్షన్లో అయితే పేర్ని నాని గారి అబ్బాయి పేర్ని కృష్ణమూర్తిని అయితే బరిలోకి దింపడం జరిగింది. మరి మీరు తండ్రిని ఈ విధంగా మీరు తండ్రి గురించి చెప్పుకుంటూ వచ్చారు, పేర్ని నాని గురించి. మరి నెక్స్ట్ ఇప్పుడు బరిలో ఉన్న పేర్ని కృష్ణమూర్తి పరిస్థితి ఏంటి? అతను నియోజకవర్గంలో ఒకవేళ గెలిస్తే ఎటువంటి పరిస్థితి ఉంటుంది?
గెలుస్తాడని గట్టి నమ్మకంతో అయితే మరి వైసీపీ పార్టీ అయితే గట్టిగా ఉంది. మరి మీరేమో మీ వాదన చూస్తేనేమో టోటల్ గా అసలు డిఫరెంట్ గా ఉంది. కిట్టు గురించి మీ అభిప్రాయం? కిట్టు అనే ఆ పిల్లోడిని మేము 2009 నుంచి నేను దగ్గరగా ఇంటరాక్ట్ అయ్యి ఉన్నాను. ఆ టైంలో చిన్న పిల్లోడు బుగ్గలు పట్టుకుని ఆయన అని కిట్టు అనేవాళ్ళు. అనా అని ఒక టిపికల్ గా డిఫరెంట్ గా బిహేవ్ చేసేవాడు. సరిగా ఆ నాన్న ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నాడు, ఉత్సాహంగా ఉంటాడు అనుకున్నాం. సో మేము నాన్నగారిని హక్కుని చేసుకొని కష్టపడ్డాం, గెలిపించాం. అంతేకాకుండా రాను రాను మరి నాన్నగారి యొక్క వ్యక్తిత్వాన్ని ఆపోసం పూసుకుంటమే నాయకత్వం అని భావించి తను ఆ నాన్నకు మించి చేయాలనుకునే ఒక అత్యుత్సాహం అనేది నేను గమనించాను. రీసెంట్ గా సీఎం గారు మచిలీపట్నం వచ్చినప్పుడు స్టేజ్ మీద ఈ మనిషి మాట్లాడతా, నువ్వు సచివాలయం నువ్వు వండిస్తానంటున్నావు, వాలంటీర్లు నువ్వు వండిస్తానంటున్నావు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు చేసి నువ్వు అవదే పథకాలు నువ్వు చేస్తానని చెప్తున్నావు, ఇవన్నీ నువ్వు మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారే ఇవన్నీ ఇస్తాను కదా, నువ్వేంట్రా మాకు చేసేది అని చంద్రబాబు నాయుడు గారిని సంబోధిస్తూ మాట్లాడిన మాట. నువ్వేంట్రా మాకు చేసేది, వీడి వయసు అంతా, ఈ కుర్రోడు ఏంటి, ఆ నాన్న పేరుని నాని గారే ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడని పరిస్థితి. ఈ కుర్రోడు నువ్వేంట్రా అని మాట్లాడతాం. మళ్ళీ రెండోది, మా ముందున్న వాళ్ళకి మోకాళ్ళు ఎరిగిపోయినాయి, నేను అన్ని ఫిట్గా ఉన్నాయి, నేను అన్ని బాగున్నాను అని ఆ ముందున్న ఆ తండ్రినే మోకాళ్ళు ఎరిగిపోయినా ఒక ముసలోడి కింద కట్టి కించపరిచి మాట్లాడటం అనేది ఈ కుర్రోడు వ్యక్తిత్వం ఏంటనేది అన్ని వేల మంది సాక్షిగా నేను షాక్ అయ్యాను. ఈ కుర్రోడు ఇట్లాంటి రూట్నెస్, ఒక టిపికల్ యాటిట్యూడ్ క్యారెక్టర్తో వెళ్తున్నాడు అనేది నేను గమనించాను. హీఈస్ నాట్ రైట్ వన్. అంటే ఇతని ఏజ్ కూడా కరెక్ట్ కాదు. నాని గారికి ఉన్నంత వ్యక్తిత్వం కూడా ఇతనిలో, నాని గారి యొక్క కుటిల రాజకీయ నీతి కాకుండా ఇతను ఆ వ్యక్తిత్వంలో కూడా ఇతనికి ఇంకా పాజిటివ్నెస్ రాలేదు ఈ కుర్రోడికి అని అనుకుంటున్న టైంలో అతను తను తాను పబ్లిక్ స్టేజ్ మీద ప్రొజెక్షన్ చేసుకున్నాడు. ఇంకో మాట ఏమంటాడు, అక్కలారా మీ ఆయనలు ఓటైపోతే మీ భర్తలో రోకలు బండి అటు ఇటు తిరగండి అంట. పాపం వాళ్ళ ఇంట్లో జరిగే విషయాలన్నీ ఇట్లా రోడ్డు మీద వీధి మీద చూపేసుకుంటే రోకల బండ్లు తిరిగేయటం, ఇంకోటి భర్తలని చొల్లగా మాట్లాడి తీసివేసినట్టు లెక్కలేనితనంగా ఆ ప్రొజెక్షన్ అనేది పబ్లిక్ ఇవ్వడం అనేది అతను చిన్నతనం, రోడ్డుకి తెలిసి తెలియక ఎన్నో విషయాలు ఇంట్లో విషయాలు వీధి మీద చెప్పేసుకుంటే కరెక్ట్ కాదు. ఇంట్లో రోకల బండి కొట్టుకుంటారు, ఇంకోటి కొట్టుకుంటారు, కొట్టుకోండి. పబ్లిక్ ని భర్తలను కొట్టండి అనే ఒక మాట ప్రోత్సాహం అనేది ఎంత డేంజర్. అంటే నువ్వు ఎమ్మెల్యే చేయడానికి 3 పిల్లలు కొట్టేసుకోవాలన్నమాట. అంటే నువ్వు బాగుండాలి, కొంపలు నాశనం అయిపోవాలి. ఈ వయసు పెళ్లి కాని వయసు ఈ కుర్రోడు చేతన అది ఎంత నీచమో. మరి తర్వాత ఇంకేమంటాడు, అన్ని మాట్లాడినాక ఇప్పుడు దాకా నేనేం మాట్లాడాను నాకు తెలియదు అన్న స్టేజ్ మీద. మీరు కావాలంటే చూడండి, మళ్ళీ ఎన్నో అన్ని ఛానల్స్ లో దొరుకుతుంది. ఇప్పుడు దాకా నేనేం మాట్లాడాను నాకు తెలియదు, బాగానే మాట్లాడాను అని పబ్లిక్ నడుస్తుంది. నువ్వే నాయుడు రా నాయన, నీ వయసు ఏంటి, నువ్వు మాట్లాడే తీరు ఏంటి, నువ్వేం మాట్లాడేవో నీకు తెలియనప్పుడు రేపు నేనే ఎవడెళ్ళి అమ్మ మాకు ఇచ్చేసి పెట్టండి నేను అప్పుడు ఏం చెప్పి నాకు తెలియదు అంటే ఏమైపోవాలి జనం. కాబట్టి ఆ యొక్క మెంటల్ డిజేబిలిటీ కండిషన్ నుంచి మచిలీపట్నం వాసులను రక్షించడానికి మేము రవి గారిని బలంగా ప్రోత్సహించాము. ప్రతి ఒక్క వైసీపీ నాయకులు ఎంతో మంది రవి గారిని, ఆయన నాయకత్వాన్ని బలపరిచి, బాలశౌరి గారి నాయకత్వం అందరికీ ఈ 7 నియోజకవర్గాలకి ఎంతో అవసరం ఉంది. ఈ డెవలప్మెంట్ చూసి రాష్ట్ర నాయకులు కూడా డెవలప్మెంట్ అంటే ఎట్లా చేయాలి కాబట్టి అని ఒక లైవ్ ఎగ్జాంపుల్గా రావాలని ప్రోత్సహించి కష్టపడి రవి గారిని గెలిపించాము. కాబట్టి ఈ కుర్రోడు వచ్చినాక మచిలీపట్నంలో గంజాయి అనేది విచ్చలవిడిగా ప్రబలింది. నిజమేనా? అది ఇక్కడ చూసినా తరచుగా ఇదే మాట. చిన్నపిల్లోడి మీద అనవసరంగా బురద జల్లుతున్నారా, లేకపోతే నిజంగా ఆ పిల్లోడు అలా చేస్తున్నాడా, అది ఎందుకన్నా అంత ముద్ర ఆ పిల్లోడి మీద రుద్దటం జరిగింది అనేది ఒక పెద్ద ప్రశ్న. అది నాని గారు నా కుమారుడు ఉత్సాహవంతుడు అన్నారు, కానీ అతని యొక్క అత్యుత్సాహం చూస్తే ఈ కుర్రోడు అత్యుత్సాహం తలా తోక తెలియనితనం.
అంటే కుర్రోళ్ళని వాళ్ళందరికి నేను ఉద్యోగాలు ఇచ్చేస్తాను. మరి మీ నాన్న ఏం చేశాడు? ఎవడిది పట్టుకున్నాడు మీ నాన్న ఎంతకాలం? మరి నేను రాగానే కంపెనీలు తెచ్చేస్తాను, మీ పిల్లలందరికి ఉద్యోగాలు ఇచ్చేస్తాను, యువత మొత్తానికి ఎవరు ఖాళీగా ఉండరు. ఈ మగోడు వచ్చాడు, మరి ముందు వెళ్ళానేంటో వాళ్ళ తాత ఏంటో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు బతుకుండి? ఎవరికేం చేశారు జీవితాల్లో? అంటే ఈ తలతోక తెలియతాము, అమాయకత్వం అనుకోవాలి, అజ్ఞానం అనుకోవాలి తెలియదు. ఈ నీరు కాలంలో ఏ రోజైతే ఈ కిట్టు అనే వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి ఈ వాళ్ళ నాన్న యొక్క ప్రజలు పేర్ని నాని గారి కట్టబెట్టిన అధికారాన్ని ఇతను ఓన్ చేసుకొని ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఆయన వెళ్ళాల్సిన ప్రతి ఒక్క కార్యక్రమానికి ఇతను నీ కొడుకే కావచ్చు, పబ్లిక్ నీకేసారు ఓటు. అది అసలు ప్రోటోకాల్ మిస్యూజింగ్ యాక్చువల్లీ, అదొక అవుట్ ఆఫ్ లా. సార్ నువ్వు నీ కొడుకు నన్ను పంపించి కలెక్టర్లతో అన్ని పబ్లిక్ రిలేటెడ్ మీటింగ్స్లో నీ కొడుకుని కూర్చోబెట్టి అతనికి నువ్వేదో నూరు పోసేయాలి, నేర్పించేయాలి, అతనికి అయిపోవాలని అనుకుంటాంతో ఈ కుర్రోడికి ఏమి తెలియని తనంతో మిగిలిన కుర్రోళ్ళందరూ ఇతను ఎట్లా ఉన్నాడు వాళ్ళు కూడా అట్లాగే అయిపోయారు. ఏమి తెలియని తనం, ఏం ఎందుకు చేస్తున్నారు, ఏం ఎలా చేయాలో, ఎలా ఎందుకు చేయకూడదు, నేనేం మాట్లాడాను నాకు తెలియదు అన్నట్టు చూడండి. అదే రీతిలో వాళ్ళందరూ పిల్లలందరూ యూత్ అందరూ మచిలీపట్నం యూత్ నాశనం అయిపోయారు. ఇంతకాలం ఏ రోజు లేని రీహాబిలిటేషన్ సెంటర్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందంటే అదే ఒక లైవ్ ఎగ్జాంపుల్. పేరునాని గారు ఉన్నప్పుడు ఎప్పుడు లేదు, ఇదివరకు రీహాబిలిటేషన్ సెంటర్స్ లేవు. సో వేరే రీహాబిలిటేషన్ సెంటర్ బికాస్ ఈ గంజాయి యొక్క విచ్చలవిడితనం వల్ల యువత పాడైపోతున్నారండి. వాళ్ళకి స్పెషల్ కౌన్సిలింగ్ అవన్నీ పెట్టారు హాస్పిటల్స్. సో ఇదే లైవ్ ఎగ్జాంపుల్. సో అట్లాంటి వ్యక్తిత్వం కరెక్ట్ కాదు, అది నాయకత్వం అనరు, అది ఇంకేదైనా అంటారు, పిచ్చికి పరాకాష్ట అన్నట్టు. మరి కిట్టువే గెలుస్తాడు, 3000 ఖచ్చితంగా 3000 మేమే కొడతాం అని చెప్తారు. మీరేమో అసలు స్టేట్ మొత్తం పోతుందని చెప్తారు. మీరు మీ వాదన ఏకీభవించాలో లేకపోతే అది అర్థం కావట్లేదు. స్టేట్ పోతానంటానికి లైవ్ ఎగ్జాంపుల్ సింపుల్ గా ఈ మచిలీపట్నం కిట్టు ఓడిపోతున్నాడు అంటే నిదర్శనం, వేరే ఏం కాదు. కిట్టు ఓడిపోతున్నాడని వాళ్ళకి 200% తెలుసు. ఏదో హైప్ కోసం ఏళ్ళే డబ్బులు ఇచ్చేవారు, బెట్టింగ్ లేనిరా ఎంతో కొంత పరుగు పోద్ది అని ఒక లేని ఒక హైప్ క్రియేట్ చేసి వాళ్ళ కొడుకుని ఆత్మన్యూన్యతకు గురవకుండా కనీసం ఓటమి వరకన్నా ఆ రకంగా బతకరా బాబు, అవంగానే ఏదో ఫ్లైట్ ఎక్కించి పంపించేస్తా ఏటో అని చెప్పి ఇన్ని రోజులు వీళ్ళకి ఆన్సర్ చెప్పాలి కదండి. ఓటమి అయిపోయినాక ఇతను ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఉంటాడో పోతాడో తర్వాత సంగతి, ఎటు వెళ్తాడో ఎక్కడ ఉంటాడు. ఆ రోజు దాకా ఇక్కడ ఊర్లో ఉండాలి కాబట్టి ఈ రోజు దాకా మేము తెలుస్తామని వాళ్ళంతా చెప్పుకుంటారు, పాపం బతికేస్తున్నారు. అదే ఈ రోజు మన స్టూడియోకి వచ్చిన జాన్ డానియల్ నోబుల్ ఈ రోజు మన స్టూడియోలోకి వచ్చి ఆయన ఏదైతే ఆయన మనసులో ఉన్నదంతా మొత్తం చాణక్య మీడియాతో పంచుకుని ఈ రోజునైతే చేసినందుకు చాలా ధన్యవాదాలు. నమస్కారం సార్. చాణక్య ప్రేక్షకులకు చిరంజీవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.